డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో ఈ వీడియోలో సబ్జెక్ట్ ఏం చెప్తున్నారు సార్? మనకు చాలా సమస్యలు వస్తాయి. అంటే ఇప్పుడు జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటాం మనం. కొన్ని సమస్యలు చాలా కాలంగా పట్టి పీడిస్తుంటాయి. అది చిన్న విషయమే. అది ఇప్పుడు ఎవరో పొరుగు వారితో గొడవ అవుతుంది. ఆ చిన్న సమస్య అది కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది. అది ఏళ్ళ తరబడి సాగుతుంది. అది ఓకేనా? కానీ కూర్చొని మాట్లాడుకున్నా తెగదు. అది చూస్తే చిన్న సమస్యనే, ఎంత కూడా అది ఎక్సెప్ట్ చేయలేరు. అలాగే మనకి డబ్బు విషయంలో కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు మన దగ్గరికి రాకపోవడం కానీ, ఎప్పుడు కూడా మనం దరిద్రం అనుభవించడం కానీ, లేదంటే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడడం కానీ, దీనికి ఒక అంతం అనేది లేకుండా అయిపోయింది. అంటే ఇప్పుడు మన క్లాస్కు రావడమే కానీ, లేకపోతే ఇట్లాంటి ప్రాక్టీస్ చేయడం కానీ, అంటే వాళ్ళు కూడా చాలా బుక్స్ చదివి, అంటే ఇప్పుడు సీక్రెట్ లాంటి బుక్స్ కానీ, ఏవో బుక్స్ చదివి ఎన్నో ప్రాక్టీస్ చేసినా సరే వాళ్ళ జీవితంలో మళ్ళీ కొత్త మార్పు అనేది రాకుండా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే వాళ్ళు అనుకున్నటువంటి అచీవ్మెంట్స్ అవి కూడా రీచ్ కాలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు కోరుకున్న కోరికలు కానీ, లేకపోతే ఎప్పటి నుంచో ఒక చిన్న కోరికనే, అది పెద్దది, దానికి కోట్ల రూపాయలు ఏం అవసరం లేదు, ఒక చిన్న కోరిక ఉంది, అది కూడా వాళ్ళు అధిగమించలేకపోతున్నారు. దాదాపు వయసు 30, 40, 50 దాకా వస్తుంది, ఆ కోరిక అలాగే ఉండిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడ కూడా వాళ్ళు ఎందుకు అధిగమించలేకపోతున్నారు? ఎందుకు ఆ సమస్య నుంచి బయటపడలేకపోతున్నారు? కొందరికి దీర్ఘకాలిక అనారోగ్యాలు, వాటి నుంచి కూడా ఎప్పుడేదో డిస్టర్బెన్స్, లేదంటే ఉన్న పలంగా ఏదో ఒక అనారోగ్యం, కొత్త రకం జబ్బు రావడం, అంటే అది వింతగా దాన్ని చెప్పుకోలేము, అలాగని చెప్పేసి దానికి మందు లేదు. ఎన్ని తిరిగినా మనకి అది దొరకట్లేదు, ఎన్ని సెర్చ్ చేసినా దానికి సరైన డాక్టర్ దొరకట్లేదు, దానికి సరైన కారణం చెప్పట్లేదు, అది తగ్గట్లేదు. ఇలా ప్రతి దగ్గర ఏమవుతుందంటే మనకి ఎక్కడ చూడు ఒక సాటిస్ఫాక్షన్ లేదు జీవితంలో. దీనికి అసలు ఒక సమస్య పరిష్కారం లేదా అనే దాని మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీటన్నిటికీ పరిష్కారం కనిపెట్టవచ్చు మనం చాలా ఈజీగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నాకు ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది. ఎప్పుడు దాన్ని మనం పదే రిపీట్ చేస్తున్నాం, దాన్ని రిపీట్ చేస్తూ దాన్ని బాధపడుతున్నాం మనం. ఓకేనా? ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఇది ఎట్లా అవుతుంది, ఇది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కావట్లేదు. ఓ స్టూడెంట్ ఉన్నాడు, చాలా క్లేవర్ ఉన్నాడు పాపం, చాలా క్లేవర్, నిజంగా కూడా క్లేవర్. ఏం రాని స్టూడెంట్ కూడా టక్ పాస్ అయిపోతున్నాడు. ఈ అబ్బాయి వాళ్లకు ఎంతో ట్రైనింగ్ ఇచ్చాడు, అట్లాంటిది ఈ అబ్బాయి ఎప్పుడు ఫెయిల్ అయిపోతున్నాడు. ఓకేనా? ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది? ఎందుకు వీళ్ళు ఇలాగే ఉంటున్నారు అనే దాని విషయం మీద ఈ సమస్యలన్నిటిని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ఎలా కొని తెచ్చుకుంటున్నారంటే, ఫస్ట్ సమస్యను మనం నిర్వచించాలి. ఓకేనా? అది కాకుండా ఏం చేస్తున్నామంటే పదే సమస్యని చెబుతూ దాన్ని ఎక్కువ చేసుకుంటున్నాం, పెంచుకుంటున్నాం. దాన్ని నిర్వచించాలి. సమస్యను ఏం చేయాలి? దాన్ని డివైడ్ చేయాలి. ఎక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని డివైడ్ చేస్తూ పోయినప్పుడు ఏమైపోతుందంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా సరే చాలా చిన్న మారిపోతుంది. అది మనం ఆ ప్రయత్నం చేయట్లేదు ఎక్కడ కూడా. ఫస్ట్ పాయింట్. ఓకే. 2, దాన్ని పదే తలుచుకుంటున్నాం. నాకు అరే ఎప్పటి నుంచి అనుకుంటున్నానో, వాళ్ళకి మాకు సరిపోవట్లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినటం లేదు, వాళ్ళు ఎలా వింటారో తెలియట్లేదు అని మీరే సమస్యను క్రియేట్ చేస్తున్నారు. ఓకేనా? అలా ఎన్నిసార్లు చెప్తారంటే కొన్ని వందల వేల సార్లు చెప్పారు, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ బంధువులతో కానీ. లేదా ఒక ఆర్థిక ఇబ్బంది, లేదా ఒక అనారోగ్యం గురించి కూడా ఒక 100 మందికి చెప్పి ఉంటారు ఇప్పటికీ. నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఎక్కడెళ్ళినా సరే ఆ మందులు వాడాను, ఈ మందులు వాడాను, నాకు తగ్గట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఏమైపోతుందంటే, సమస్య నిర్వచించడం కాకపోకుండా, డివైడ్ చేయడం కాకుండా, సమస్యను మీకు మీరే పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? అది మీరు ఏదైతే పదే చెప్తారో అదే యూనివర్స్ తీసుకొని ఏమవుతుంది, ఆ సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది. దాదాపు 40-50 సంవత్సరాలు వచ్చినా సరే ఆ సమస్య తీరడం లేదు. దాంతో చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అది చూస్తే ఎంతో ఉంది, కానీ ఇది ఎప్పుడు పట్టి పీడిస్తుంది మిమ్మల్ని, ప్రత్యక్షం పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి అంటే, ముందు మీకు ఏ సమస్య వచ్చినా సరే, ఒక అనారోగ్యం కావచ్చు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఎడివరుతున్న ఏదైనా సమస్య కానీ ఏదైనా వచ్చింటే, ముందు మీరు ఏం చేయాలంటే దాన్ని ఎక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. యాక్సెప్ట్ చేయాలి. ఎస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక దెబ్బ తగిలింది, అక్కడ పెయిన్ వచ్చింది. పెయిన్ రావడం వల్ల నీకు దెబ్బ తగిలింది అనే విషయం మీకు తెలిసింది. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే, వెంబటే హాస్పిటల్ వెళ్ళిపోయి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. మీకు ఆ పెయిన్ రాకపోతే మీకు అక్కడ దెబ్బ తగిలిందనే విషయం మీకు తెలియదు. ఇప్పుడు మీకు తెలియకుండా లోపల అది ఇంజ్యూర్ అయిపోతుంది.
అప్పుడు అది పెరిగి పెద్దగా అవుతుంది. అప్పుడు మీరు హాస్పిటల్ పోయేసరికంటే పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఆ దెబ్బ తెలవడం అనేది ప్లస్ పాయింట్ అయిందా మైనస్ అయిందా? ప్లస్సే. కాబట్టి ఆ నొప్పి మీకు తెలియజేసినందుకు, మీకు ఆ బాధ వచ్చినందుకు ముందు దానికి థ్యాంక్స్ చెప్పండి మీరు. ఓకేనా? ఓహో మిత్రమా, నాకు ఇలా నా మిత్రమా నాకు ఇది తెలియజేసినందుకు మీకు కృతజ్ఞతలు. అలా దాన్ని ముందు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మీరు దాన్ని ఎక్సెప్ట్ చేశారు. ఎక్సెప్ట్ చేసిన తర్వాత ఏమంటే ఏం చెప్తారంటే, మీరు వెంటనే తొలగిపోయినందుకు మీకు కృతజ్ఞతలు, లేదా నాకు ఇబ్బంది పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. ఓకే, దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. అతి త్వరలో మీకు తగ్గిపోతుంది. మళ్ళీ లైఫ్లో ఆ సమస్య రాదు, కొత్తది ఏదైనా రావచ్చు, కానీ అదే మళ్ళీ మీ లైఫ్లో ఎప్పుడు కూడా రిపీట్ కాదు. లేకపోతే ఏమవుతుంది, ఆ ఒక్క చిన్న సమస్యను పట్టుకొని లైఫ్ లాంగ్ అంతా నడవాలి మీరు. అప్పుడు ఎంత ఇబ్బంది అవుతుంది. ఇది ఎక్కడ మనకు చెప్పడానికి లేదు, అది చెప్పిన అర్థం కాదు. అలాగే ఒక ఆర్థిక ఇబ్బంది ఉంది, ఒక ఆస్తి అమ్ముడుపోవట్లేదు, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అమ్ముడు పోతే కానీ నువ్వు బాగుపడవు. నీకు అది తెలిసిపోయింది. ఎందుకంటే అక్కడ నుంచి అమౌంట్ వస్తేనే అమౌంట్ ద్వారా నువ్వు ఇంకేమైనా చేయగలుగుతావు. కానీ దాని మీద అతి ప్రేమను పెంచుకున్నావు. ఎందుకంటే దాన్ని చాలా బాగా నిర్మించుకున్నావు. నీ యొక్క ఐడియాలజీ ప్రకారం అవి అన్నీ కట్టుకున్నావు, చేసి అన్ని బ్రహ్మాండంగా చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? దాని మీద ప్రేమ మీదకు అది అమ్మనివ్వడం లేదు. మీకు తెలియకుండా దాని మీద ప్రేమ పెంచుకున్నారు, అది అమ్మనివ్వడం లేదు. లేదా ఏదో సమస్య ఉంది, దాన్ని మీరు ఏం చేయాలి? ఈ సమస్య వచ్చినందుకు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పాలి. చెప్పేసి ఈ సమస్య నన్ను వదిలిపోవడానికి మీరు దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి, అందుకు మీకు నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. ఎందుకంటే అది మిమ్మల్ని వదిలిపెట్టిపోవడానికి కూడా అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఎన్ని రోజుల నుంచి పట్టుకొని మిమ్మల్ని ఉంది కాబట్టి అది వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్ళిపోతుంది? కాబట్టి దానికి సారీ కూడా చెప్పాలి, మీరే క్షమాపణ కూడా కోరుకోవాలి. అప్పుడేమవుతుంది, ఆ సమస్య ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఎన్ని రోజులు దాన్ని పట్టుకొని భరిస్తూ పదే అది చెప్పడం వల్ల ఆ సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది. అర్థమైందా? ఇలా ఏ సమస్య అయినా సరే ముందు మీకు వచ్చిన సమస్యని ముందు మీరు యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? దాన్ని ఒప్పుకోండి. మీరు వచ్చినందుకు, నాకు ఇలా బుద్ధి నేర్పించినందుకు, లేదంటే నాకు ఈ విధంగా ఒక దారి చూపించినందుకు మీకు కృతజ్ఞతలు. ఓకే, ఇప్పుడు మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్స్. ఎనఫ్. ఎంత పెద్ద సమస్య అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇక మీ జీవితంలో మళ్ళీ అదే సమస్య రిపీట్ కాదు. వేరేమైనా రావచ్చు, ఏది వచ్చినా సరే మీ జీవితంలో ముందు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. మీరు ఎంత యాక్సెప్ట్ చేసి దానికి క్షమాపణలు చెప్తే అంత తొందరగా ఆ సమస్య నుంచి మీరు విడుదలవుతారు. లేదంటే ఆ సమస్య మిమ్మల్ని పట్టుకొని జీవితాంతం పీడిస్తుంది. ఇది తెలియక ఏం చేస్తామంటే దాన్నే పదే చెప్పి ఆ సమస్యని ఇంకా పెద్దగా చేస్తాం మనం. ఎందుకంటే మనం ఏం చెప్తే అదే విషయం తీసుకుంటుంది కాబట్టి పదే అందరితో చెప్పేసి ఆ సమస్యని ఇంకా పెద్దగా చేసుకుంటాం. కాబట్టి ఎలాంటి సమస్య అయినా సరే మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది ఆర్థిక సమస్య కావచ్చు, ఆస్తి సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, సమాజానికి సంబంధించిన సమస్య కావచ్చు, ఏ ప్రాబ్లం అయినా సరే దాని ముందు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి, ఒప్పుకోండి, క్షమించడం అని వేడుకోండి. ఆటోమేటిక్గా అది క్లియర్ అయిపోతుంది. అంటే దానికి కారణం మీరే అవుతున్నారు. దాన్ని పెంచుకోవడానికి కానీ ఒక సమస్య క్రియేట్ చేసుకోవడానికి కారణం మీరే అవుతున్నారు. కాబట్టి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక పొరపాటు జరిగింది, ఎవరిని విమర్శించకండి దయచేసి. ఎందుకంటే దానికి బీజం పడింది మీ లోపలే. అది ఎప్పుడు పడింది, ఎందుకు పడింది, అది మీరే విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకున్నప్పుడే అది బయటపడుతుంది మీకు. అప్పటిదాకా మీకు తెలీదు. కాబట్టి ఎవరు కారణం కాదు. మీ యొక్క సమస్యకి, మీ యొక్క ప్రాబ్లానికి, దేనికైనా సరే కారణం మీరే అవుతారు. అది ఎక్కడో బీజం పడింది. కొద్దిగా ప్రశాంతంగా కూర్చొని లోతుగా ఆలోచించినప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడ పొరపాటు జరిగింది అనేది. కాబట్టి దానికి క్షమాపణ చెప్పండి, అది వెళ్ళిపోతుంది. హాయిగా రిలాక్స్గా ఉండొచ్చు. ఎలాంటి సమస్యలు అయినా మీరు పరిష్కరించుకోవచ్చు మీకు మీరే. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.